'గామి' మూవీ మీకు ఐడియా ఉంటది గదా! లైక్ 'గామి విశ్వక్సేన్‌ది' 2024లో వచ్చింది. అయితే నేను అప్పుడు ఆ మూవీ చూద్దాం అనుకున్నా. అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే కొత్త కాన్సెప్ట్ అని, డిఫరెంట్ వరల్డ్ అని, అసలు ఇట్లాంటిది ఎప్పుడు తెలుగులో చూడలేదని చెప్పేసి చాలా టాక్ ఉండే. కానీ అప్పుడు నేను నిజంగా చెప్తున్నా థియేటర్‌లో చూద్దాం అనుకున్నా. రివ్యూస్ వల్లనో, మేబీ నాకు ఆ ట్రైలర్ నచ్చకపోవడం వల్లనో, లేకపోతే సంథింగ్ హ్యాపెన్. నేను చూడలే సినిమా. అయితే అసలు ఏందా స్టోరీ అని జనరల్ గూగుల్‌లో కొట్టిన. సినాప్సిస్ అది వస్తది. సంథింగ్ రాండమ్ స్టోరీ లైక్ ఇట్లుంటది కొత్త వరల్డ్ ఒక ట్విస్ట్ ఉంటది అది ఉంటది. ఓకే. సరే బట్ కొంతమంది ఏం చెప్పారంటే అరే ఏం లేదురా అది ఇది అని అన్నారు మా వాళ్ళు కొంత తెలిసినోళ్ళు. లైక్ ఆళ్ళు ఎవరు కూడా మర్చిపోయినా టు బి హానెస్ట్ 2 ఇయర్స్ అయినా కూడా. అయితే ఇగ అప్పుడు చూద్దామని అంతే వదిలేసిన. అయితే రీసెంట్‌గా మొన్న మా ఫ్రెండ్ నాతోని మాట్లాడుతూనే మొన్న కూడా నిన్ననే అనుకుంటా. నిన్ననే అతను మాట్లాడుతుంటే వాడు అరే పోయి 'గామి' చూడరా ఫస్ట్ అని. బాలేదంట కదరా అంటే వాడు ఏమన్నాడంటే అరే నువ్వు చూడలే కదరా సినిమా నేను చూసిన నేనైతే మాస్టర్ పీస్ అని చెప్తా సినిమాని అన్నాడు. వాడు ఎట్లా అంటే లిటరల్ గా నాకు తెలిసి వాడు చూసిన మూవీస్ నా ఫ్రెండ్స్ లో ఆర్ నా సర్కిల్ లో ఎవరు చూసిండారు. ఆ మూవీ రివ్యూస్ ఇష్టం కూడా అన్ని సినిమాలు చూసినాడు అన్ని చూసింటే నాకు తెలిసాడు. వాళ్ళు మోస్ట్లీ వాడు ఆల్మోస్ట్ అన్ని థియేటర్లో చూస్తాడు అవైలబుల్ ఉన్నవన్నీ. వాడు మాస్టర్ పీస్ అనేసరికి నాకు ఫ్యూజులో గిరిపోయినాయి నిజంగా చెప్తాను. బికాస్ ఐ ట్రస్ట్ హిమ్. అంటే వాడిని నేను నమ్ముతా మూవీస్ లో. వానికి మంచి పట్టు ఉంది, మంచి స్టోరీ ఉంది, చాలా చూసిండు, వానికి మంచి నాలెడ్జ్ ఉంది సినిమా మీద కూడా. కాబట్టి అరే వీడు మాస్టర్ పీస్ అనడం ఏంది అనే సరే వీడు చెప్పింది కదా అని పోయి చూస్తే అది ప్రైమ్ వీడియోలో ఉందని ఏం చేస్తాం తప్పదు. చూసిన ఇక మూవీ గురించి మాట్లాడుతుంది అంటే ఏంది అసలు ఈ వీడియో పెద్ద అయినా పర్లేదు లైక్ మంచి కరెక్ట్ కూర్చొని మాట్లాడాలనుకుంటా. ఎందుకంటే ఇట్లాంటి సినిమా ఐ ఫీల్ లైక్ నేను చూడలేదు. లైక్ హాలీవుడ్ కానీ ఎక్కడైనా ఏ మూవీ ఇండస్ట్రీలో అయినా ఈ లాంగ్వేజ్ లో చూడలేదు. మేబీ ఉండొచ్చు ఆల్రెడీ ఇట్లాంటిది ఏదైనా ఉందేమో మా నాకే తెలియదు కానీ నేనైతే చూడలేదు. అయితే సినిమా ఎలా ఉందిరా అంటే వాడన్నట్టు మాస్టర్ పీస్ అని నేను అన్నాను. ది ఐడియా లైక్ ఆ ఐడియా వచ్చింది, ఆ ఐడియా కాన్సెప్ట్ తీయాలనుకున్నది మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ కాదు బియాండ్ దట్ ఏదైనా ఉంటే అది ఆ టైటిల్. అమేజింగ్లీ బ్యూటిఫుల్ ఐడియా. అంటే తెలుగులో చెప్పడానికి వస్తలేదు. అంటే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఐడియా. కానీ ఎగ్జిక్యూషన్ వాస్ నాట్ అప్ టు ది మార్క్. లైక్ సినిమా ఎంత ఆ కాన్సెప్ట్ నాకు ఎంత నచ్చిందో సినిమాలో తీసుకున్న ఫ్రీడమ్ కానీ అంటే కొన్ని సీన్స్ ఉంటాయి అరే ఇట్లా జరగకూడదే అనేది అనిపిస్తుంది నీకు. అంటే ఫాస్ట్ చూపించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఆ సినిమాలు అనుకుందాం వాడు గోడ తవ్వుతున్నాడు అనుకుందాం. వాడు తవ్విండు ఓకే. బట్ ఆ ప్రాసెస్ ను చక్కగా చూపించలేదు. లైక్ తవ్వుదాం అనుకున్నారు చూపించేసిన ఓకే అది పాసిబుల్ అని చూపియాలి. లైక్ యాక్చువల్ సీన్స్ చూపిస్తే మంచిగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ ఓకే దీన్ని ఇంకా చూపించచ్చు అనుకుంటాం బట్ అది చూపించకుండా ఓకే ఇది అయిపోయింది అన్నది చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ తప్పించుకుంటాడు. ఆ క్యారెక్టర్ తప్పించుకొని ఒక పని చేయడానికి వెళ్తాడు. సినిమా చూడని వాళ్ళకి చెప్పేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక సీన్ ఉంటది అలాగే ఒకటి హెల్ప్ చేస్తారు వాడికి ఎస్కేప్ కానీ కాకపోతే వాడు సామాన్లు తీసుకురామంటే ల్యాబ్లోకి వాడు పోతాడు. పోయే ముందు ఒక సీన్ వస్తుంది అమ్మో ఇది తప్పించుకోలేడు అనే సీన్ వస్తుంది. ఎంత మంచిగా అనిపించింది నాకంటే ఇమ్మీడియట్ గా వాడు ఆ సీన్ తర్వాత ఆ భయమైన సీన్ తర్వాత వాడు అక్కడి నుంచి ల్యాబ్ లోకి వెళ్ళిపోతాడు. ఇట్లా పోయినరా అది నువ్వు చూపియ్యి నాకు అది కావాలి. లైక్ నువ్వు అంతగా సేపు ఇన్వెస్ట్ చేసినావు వాడు ఎట్లా పోవచ్చు అనే దానికి. సో నువ్వు యాక్చువల్ పోవడం చూపిలేదు ఆడ. ఓకే పోయినాడు ఆ సామాన్లు తీసుకుని జర్రుంటే దొరికిపోతాడు. ఆ డాక్టర్ వస్తే దొరికిపోతాడు. వీడు దాచుకుంటాడు. వీడు కొంచెం తెలుసుకుంటాడు. లైక్ ఒక సీన్ చూస్తాడు ఏంటంటే వాడు ఎట్లా తప్పించుకోవచ్చు అనేది లాస్ట్ చూపిస్తారు. సో ఆ సీన్ చూపించినావు దట్స్ గుడ్ అది బాగుంది. మళ్ళీ ఇమీడియట్ గా వాడు అక్కడ నుంచి రూమ్ లోకి వెళ్ళిపోయిన సీన్ వస్తుంది. లైక్ అంటే వాడు ఎప్పుడైతే దాచుకున్నాడో ఆ సీన్ లోకి వస్తావు. ఎట్లా నువ్వు వాడు పోవడం కూడా చూపి అట్లీస్ట్ రావడం అనేది చూపి కదా లేదు. అట్లా చాలా సీన్స్ ఉన్నాయి సినిమాలో. లైక్ లిబర్టీ తీసుకొని లైక్ ఫ్రీడమ్ తీసుకొని ఆ సీన్స్ చేసారు అనమాట. అంటే నేనేమంటున్నా అంటే అంత మంచి స్టోరీ అంత మంచి కాన్సెప్ట్ తీస్తున్నావు, అంత మంచి థ్రిల్లింగ్ టైప్ సీన్స్ తీస్తున్నావు, మంచిగా చూపే కదా. నీకు టైం సరిపోలేదా అది ఓకే ఫైన్. ఇప్పుడు టైం సరిపోలేదు అనుకో సిరీస్ లాగా తీసు. నిజంగా చెప్తున్నా ఇట్లాంటి ఒక స్టోరీ లిటరలీ ఇట్లాంటి ఒక స్టోరీ నువ్వు కనుక సిరీస్ గా తీసుంటే ఐఎమ్ సో సారీ అబౌట్ ద డైరెక్టర్ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. తీసుంటే మాత్రం అసలు వేరే లెవెల్. నిజంగా చెప్తున్నా నేను ఎంత మంచి అంటే అంత మంచి స్టోరీ. నన్ను అడిగితే హాలీవుడ్ వాళ్ళు ఇట్లాంటి స్టోరీస్ చూసే కోసుకుంటారు ఫస్ట్. లిటరల్ చెప్తున్నా నిజంగా కోసుకుంటారు. అంత మంచిగా ఉంది స్టోరీ. అసలు ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్టోరీ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది అసలు క్రేజీ. చెప్తున్నారు కదా ఎగ్జిక్యూషన్ వాజ్ నాట్ అప్ టు ది మార్క్. ఇప్పుడు ఉంటది ఇది లాస్ట్ సీన్ ఉంటుంది లాస్ట్ ఎండింగ్ సీన్ ఉంటుంది సినిమాలో బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. నాకేదో వావ్ అనిపించింది. నాకు లిటరలీ వావ్ అనిపించింది. ది ఎండింగ్ వాజ్ గుడ్ బట్ కాకపోతే ఇక్కడ మళ్ళీ మిస్టేక్ ఏంటంటే ఆ ల్యాబ్కి ఏం జరిగింది, ఆ ల్యాబ్ ఎందుకు క్రియేట్ చేసినారు,
ఆ పర్పస్ ఏంటి ఆ ల్యాబ్ది, వీడిని స్పెషల్ సబ్జెక్ట్ ఎందుకు అన్నారు అంటే చూపియాలి కదా. లైక్ ఏంది, ఎందుకు వాడిని ఎందుకు తీసుకున్నావు, వాడిని తీసుకుంది తెలుసు, లైక్ వీడికి డిసార్డర్ ఉంది కాబట్టి నువ్వు తీసుకున్నావు వాడిని, ఓకే ఫైన్, కానీ నువ్వు ఎందుకు వాడిని తీసుకున్నావు, నీ రీజన్ ఏంటి, అసలు నువ్వు ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఎందుకు ఈ ల్యాబ్ ఉంది, అసలు వాడోడు ఇన్వెస్ట్ చేసినాడు వాడు నేపాల్ జనరలా లేకపోతే మన జనరలా లేకపోతే వేరే దేశం జనరలా, ఎవరు మీరంతా ఎవరు ఫస్ట్ అది చెప్పురు కదా. సింబల్ మంచిగా ఉంది, ఇట్లా మస్తు సూపర్ సింబల్ ఉంది, హైడ్రేట్ టైప్, కానీ ఎవర్రా మీరంతా అది చెప్పాలి కదా ఫస్ట్. పోనీ ఫస్ట్ కాకపోయినా ఈయన ఒక పాయింట్ లో అది చెప్పాలి కదా, ఒక వీళ్ళు ఇది వాళ్ళ గోల్ ఇది, అందుకే వీళ్ళు పట్టుకురు అని చెప్పాలి కదా. లేదు, అదే నేను అనేది. సో ఈ ఎలిమెంట్స్ ఉండడం వల్ల నాకు తెలిసి క్రిటిక్స్ కి నచ్చకపోవచ్చు. ఇప్పుడు బి ఆనెస్ట్ రేటింగ్ చూస్తున్నా, ఇక్కడ చూస్తే ఏదో రాటన్ టమాటోస్ 52 ఉంది, IMDb 6.3 ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా 3 సంథింగ్, గూగుల్లో కొట్టినా. అఫ్ కోర్స్ చాలా మంది ఇచ్చిండొచ్చు, నన్ను అడిగితే కొంతమంది ఆ రేటింగ్ ఇచ్చిన ఐ కుడ్ సే, అంటే నేను ఫేర్, ఓకే తప్పలేదు అనిపించింది. బట్ మూవీ నాట్ వర్త్ వాచింగ్ అంటే లేదు బ్రో, ఇట్లాంటి మూవీ నిజంగా చెప్తున్నా ఎక్కడ చూసిండవు. ఒకవేళ నువ్వు మా ఫ్రెండ్ అలాంటి మూవీ పిక్చర్ అయితే మేబీ ఇక్కడ చూసి ఉంటావు. నన్ను అడిగితే మూవీ వర్త్ వాచ్, ఎస్పెషల్లీ కూర్చొని ఒక 2 hours ఏ పని లేకుండా ఉంటే కూర్చొని చూడు, మొత్తం ఆ ఊళ్ళకి డీప్ ఇన్వెస్ట్ అయిపోతావు. కాకపోతే ఇప్పుడు కొంతమంది క్రిటిక్స్ ఉంటారు, వాళ్ళకి ఎట్లా అంటే ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి రిటర్న్ సంథింగ్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు రిటర్న్ రాలేదనుకో, నీకు ఆ వాల్యూ లేదు సినిమాకి. ఇప్పుడు నువ్వు ఆ వాల్యూ ఉండాలంటే నువ్వు అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు వావ్ అనే సీన్ వెళ్ళిపోయినావు అంటే, లైక్ మ్యూజిక్ ట్రాక్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే థ్రిల్లర్ కి, ఇంకా యూనో ఎపిక్ అడ్వెంచర్ మ్యూజిక్ ట్రాక్స్ మంచిగా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం టైం తీసుకొని 2 parts పెట్టినవి, ఆ సస్పెన్స్ లాస్ట్ కి పెట్టి లేదు ఇంకో పార్ట్ పెట్టి వాడు ఏమైనా చేస్తాడా అంటే, టు బి హానెస్ట్ అసలు అది కూడా సెన్స్ ఉండదు. అదే నాకు నువ్వు లాంగ్ 3 hours అన్న తీసుకోవాల్సింది, మంచి ఎక్స్పాండ్ చేయాల్సిన స్టోరీ. అసలు ఏంటి వీళ్ళంతా ఎవరు, వీడిని ఎందుకు పట్టుకోరు, అది ఆ మెయిన్ లేదు అక్కడ. మెయిన్ పాయింట్ ఆఫ్ ద నాకు అది మిస్ అయింది అనిపించింది. వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్ ఏంది, వాడు ఎవడు, ఏం జరిగింది వానికి అనేదే సినిమా పాయింట్, అది ప్రూవ్ అయింది సినిమాలో. బట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎవరు, లైక్ వాడిని టార్చర్ చేసే వాళ్ళు ఎవరు, ఈ డాక్టర్లు ఎవరు, వాడు ఎందుకు చేస్తున్నారు అనేది తెలియాలి కదా. అదొకటే నాకు మైనస్ పాయింట్లో సినిమా. ఓవరాల్ సినిమా నాకు అమేజింగ్. ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ విలేజ్ ఎస్థెటిక్ కానీ, వాళ్ళకంటే వాళ్ళకి అంటే ఇది చూడని వాళ్ళకి స్పాయిలర్ కావచ్చు కాబట్టి అందుకే చెప్పను. అంటే అక్కడ ఫీమేల్ క్యారెక్టర్ చిన్న పాప ఎవరు, ఆ చిన్న పాపని ఎందుకు అట్లా పెంచాల్సి వచ్చింది, ఎందుకు అలా పెరిగింది, మళ్ళీ ఇంకోటి విలేజ్ దేవదాసీస్. నిజంగా ఈ దేవదాసీస్ అయితే అసలు ఘోరం, నన్ను అడిగితే దరిద్రం ఇదైతే. ఏ నా కొడుకు స్టార్ట్ చేసినా కానీ వాళ్ళని దేవుడి పేరు చెప్పి కూడా అట్లా చేసాడు, చాలా తప్పదు అసలు. నాకు దీన్ని విన్నా ఇట్లా దేవదాసి ఇది కాన్సెప్ట్ ఉందని. ఐ థింక్ శ్యామ్ సింగ్ రాయ్ కూడా అట్లాంటి స్టోరీ, బట్ అసలు ఘోరం ఆ కాన్సెప్ట్. ఏ నా కొడుకు బూతులు వస్తున్నాయి కానీ కనిపెట్టిన కానీ అసలు చాలా బాగా అనిపించిన స్టోరీ. అదే అంత మంచి స్టోరీ, ఎంత మంచి నువ్వు బ్యాక్ స్టోరీ అంత బిల్డ్ చేసినవి, ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్ లేదు. లైక్ చెప్తున్నా కదా, ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ అయి ఉంటే అట్లీస్ట్ 5 hours లైక్ 5 to 8 episodes ఆఫ్ వెబ్ సిరీస్ అయినా కూడా మంచి టైం తీసుకొని ఉంటే క్రేజీ వచ్చేది. మేబీ నీకు అంత థియేటర్లో వేసేట్టు నీకు ఆవేమో, అంతే ఓటీటీలో వచ్చేది అంతే డిఫరెన్స్ అక్కడ నన్ను అడిగితే. కానీ స్టోరీ ఎట్లుండేది అంటే హాలీవుడ్ పిక్చర్లో పెట్టేవాళ్ళు, అంత మంచి స్టోరీ ఉంది నీ దగ్గర, స్టోరీ కాన్సెప్ట్ ఐడియా క్రేజీ, బట్ ఎగ్జిక్యూషన్ డైరెక్షన్ నువ్వు ఎలా చూపించాలనుకున్నావు అది మిస్ అయింది బ్రో. బట్ ఎనీవే ఇప్పటికీ చెప్తున్నా, సినిమా వర్త్ వాచ్, రియలీ అమేజింగ్. ఎట్లా అంటే అసలు క్రేజీ అంటే క్రేజీ సినిమా, నిజంగా చెప్తున్నా. అఫ్ కోర్స్ నువ్వు ఆ సినిమా చూసినాక ఐ వాంట్ మోర్ అనిపిస్తుంది, తప్పు లేదు. నాకు కూడా చాలా ఇంకా ఇంకుంటే బాగుండు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అనిపించింది. బట్ ద వే ద మూవీ ఎండెడ్ విత్, అంటే వాడి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ఎండ్ అయింది కదా, అది మాత్రం నాకు ఓకే ఫైన్ మంచిగా అనిపించింది. బ్యూటిఫుల్ మూవీ. అయితే మా ఫ్రెండ్ కూడా అన్నాడు అనమాట, అరే నీకు సినిమా నచ్చుంటే నువ్వు వీడియో చేస్తావు కదరా, వీడియో చేసి రికమెండ్ చేయాలి అందరికి చూడమని చెప్పాను. సో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, అందరికి రికమెండ్ చేస్తున్నా, చూసే వాళ్ళందరికీ మూవీ చూడరు, బాగుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఒకవేళ ఇది ఇన్స్టాగ్రామ్ షార్ట్ అయితే అన్ని చెప్పుండకపోవచ్చు, కట్ చేసి ఉండొచ్చు, కానీ యూట్యూబ్ వీడియో చూసి పోతాను కూడా పోరి, లేకపోతే డైరెక్ట్ పోవచ్చు, కొంచెం అయితే పెట్టుంటా. కానీ సినిమా మాత్రం నిజంగా బాగుంది. అప్పట్లో చూడలేదని ఇప్పుడు నిజంగా నేను రిగ్రెట్ అవుతున్నా. అంటే అప్పుడు చూసింటే మేబీ నా ఆలోచన వేరే ఉండదేమో, ఎందుకంటే థియేటర్లకి వచ్చి ఉంటుంది కదా, చాలా మందికి నచ్చపోవచ్చు. అఫ్ కోర్స్ ఎందుకు నచ్చలేదు నాకు కూడా అర్థమైంది. ఇంకా వేరే రీజన్స్ ఉంటే కాన్సెప్ట్ అర్థం కావాలంటే వాళ్ళని ఏం చేయాలి మనము. ఇప్పుడు మా మామూలు ఫోన్ చేసి మాట్లాడాలన్నమాట. కాకపోతే ఫస్ట్ ఇది ఎడిట్ చేసి పోస్ట్ చేసి అప్లోడ్ చేసి పోయి వాళ్ళతో మాట్లాడతా. సో దాని మార్క్ కూడా ఏమంటాడు వాళ్ళతో ఇప్పుడు డిస్కషన్ పెట్టాలి నేను. సో అదనమాట. అంటే నేను అసలు ఓల్డ్ మూవీస్ రివ్యూ ఇస్తాను అనుకోలే, బట్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ అంటే మూవీ ఎట్లుంది అనమాట. అయితే ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు